వెల్కమ్ టు సుమన్ టీవీ. సో నిద్రలో కాలు పిక్కలు పట్టేయడం చాలా మందిని ఇబ్బంది పెట్టే సమస్య ఇది. అసలు ఎందుకు ఈ సమస్య? సో దీన్ని న్యాచురల్ వేస్లో ఎలా తగ్గించుకోవచ్చు, వెజిటేబుల్ థెరపీ దీని గురించి ఏం చెప్తుంది, వివరాలు తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ వెజిటేబుల్ థెరపిస్ట్ అండ్ సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గురూజీ గారు. గురుగారు నమస్కారం అండి. సూర్యస్మితలి గురూజీ, సో చాలా మందికి నిద్రలో కాల్పికలు పట్టేస్తూ ఉంటాయి. అంటే ఒక మనిషి జీవితంలో ఏదో ఒక్కసారైనా కానీ ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటారని చెప్తూ ఉంటారు. అయితే ఈ నొప్పి భరించలేనిదిగా ఉంటుంది. నిద్రలో కాల్పికలు పట్టేసినాయి అంటే అసలు ఎంత నొప్పి భరించలేనిదిగా ఉంటుంది. అంతేకాదు గురూజీ, నిద్ర డిస్టర్బ్ అవుతూ ఉంటుంది ప్రతిరోజు ఈ సమస్య ఉంటే. అసలు ఎందుకు ఈ సమస్య, ఇప్పుడు ఎందుకు అంత కామన్ అయిపోయింది? దీన్ని న్యాచురల్ వేస్లో ఎలా తగ్గించుకోవచ్చు? మెడికల్ టర్మినాలజీలో మెగ్నీషియం అంటే ఇక మనం కొన్ని సాల్ట్స్ గురించి మాట్లాడతారు. నాకు అంత గురించి వాటి గురించి అంత పెద్దగా అవగాహన లేదు, కానీ మన వెజిటేబుల్ థెరపీలో దీని గురించి మాట్లాడుకుంటే మజిల్ క్రాంప్, అందులోనూ పర్టికులర్గా మనకి పిక్క ఏదైతే కాలి మడమ దగ్గర నుంచి పైకి ఉందో అక్కడ మాత్రమే ఎక్కువ దీని ప్రభావం. అంటే ఒక నరం చాలా టైట్గా అయిపోయి మనకి బిగుసుకుపోయి వెనక్కి లాగుతూ ఉంటుంది. దీనికి మనం వెజిటేబుల్ థెరపీ ప్రధానమైనటువంటి కారణం మన శరీరంలో ఫైర్ ఎనర్జీ ఎక్కువైపోయింది. విపరీతమైనటువంటి ఫైర్ అవ్వడం వల్ల మన శరీరం డిహైడ్రేట్, అంటే వేడి ఎక్కువైంది. ఫైర్ ఎనర్జీ ఎక్కువ అవడం వల్ల ఎక్సోక్రైన్ గ్లాండ్స్ మీద ప్రభావాన్ని చూపించడం వల్ల డిహైడ్రేట్ అయింది. పర్టికులర్ కొన్ని ఆర్గాన్స్ లో ఇది జరుగుతుంది అని మన బాడీ సిమ్టమిక్, అది సమస్యని మనకి చూపిస్తుంది. ఇది కాదు సమస్య, మన శరీరమే ఇబ్బందులో ఉందన్న విషయాన్ని మనకి ఎక్స్పోజ్ చేస్తుంది పిక్కల ద్వారా. అంటే రూట్ కాజ్ వేరే. దీన్ని మనం ప్రధానంగా అంటే దీన్ని తగ్గించుకోగలిగితే లోపల ఎక్కడో ఉన్నటువంటి ఇబ్బంది, ఒక రకంగా చెప్పాలంటే అక్కడ మనకి దమనులు సిరలు ఉంటాయి, అలాగే హార్ట్కి సంబంధించిన వెయిన్స్ అన్ని కూడా అక్కడే ఉంటాయి. అంటే ఇది ఉండే కోల్ది దీన్ని మనం అశ్రద్ధ చేస్తే, ఇది వచ్చినప్పుడు ఏదో జెండు బామ్ రాసుకుని నూనె మసాజ్ చేసో కాళ్ళు ఎక్సర్సైజ్ చేస్తే ఆ సమస్య అప్పటికి రిలీఫ్ ఇచ్చేస్తుంది. మనం చల్లటి నీళ్ళలో కాలు పెట్టడం ద్వారా ఇలాంటి వాళ్ళ ద్వారా ఆ సమస్యని మనం అధిగమించవచ్చేమో, కానీ లోపల మన శరీరానికి జరుగుతున్నటువంటి ఇబ్బందిని పూర్తిగా మనం ఆపుకోలేం. ఇప్పుడు నిద్రలో కాలుపిక్కలు పట్టేశాయి, అది బాగా తిప్పేసినట్లుగా ఉంటుంది. అలాంటి సమయంలో ఆ నొప్పి నుంచి రిలీఫ్ అవ్వడానికి ఏం చేయాలి? మనం అంటే లూబ్రికెంట్స్ తీసుకొని మసాజ్ చేస్తాం. అంటే అక్కడ కొంచెం ఆక్సిజన్ లెవెల్స్ని పెంచాలి. మజిల్ దాన్ని ఏమంటారు, సంకోచ వ్యాకోచాలు కోల్పోయింది. ఇంకా వ్యాకోచం అనేది లేదు, సంకోచం గట్టిగా స్టిఫ్గా అయిపోయింది. ఇప్పుడు దాన్ని మనం ఏం చేస్తామంటే కొంచెం నూనె రాసి మసాజ్ చేయడం, మర్దన చేయడం ఇలాంటివి చేస్తాం. దానివల్ల అప్పటి వరకు ఆ సమస్య అక్కడ పట్టుకున్న మజిల్ని వదిలేస్తుంది. కానీ పూర్తిగా మన శరీరంలో మజిల్కి డిహైడ్రేషన్, ఎక్సోక్రైన్ గ్లాండ్స్లో డిహైడ్రేషన్ రావడం వల్ల ఈ సమస్య వచ్చింది. అందుకని అంటే మనం ఇక్కడ నేను గ్లాండ్స్ గురించి ఎందుకు మాట్లాడుతున్నాను అంటే, మన వెజిటేబుల్ థెరపీలో ఈ మజిల్కి సంబంధించినటువంటి వ్యవస్థ ఫైర్ ఎనర్జీలో మనం ఇక్కడ మంచి గుమ్మడికాయని ప్రధానంగా తీసుకుంటాం. దీనికి అనుసంధానంగా ఒక లూబ్రికెంట్ కావాలి. మన అక్కడ పైన ఎక్స్టర్నల్ గా ఆయిల్ రాసి మసాజ్ చేయడం ద్వారా అది రిలీఫ్ వస్తుంది. కానీ అది ఇంటర్నల్ గా కూడా ఉంటే ఆ మాంసం సంకోచ వ్యాకోచాలని కోల్పోయింది. ఎందుకు? డిహైడ్రేట్ గా ఉండడం వల్ల, ఫైర్ ఎనర్జీ అధికంగా అయిపోవడం వల్ల. ఇక్కడ ఇది మెడిసిన్స్ తో తగ్గేది, లేకపోతే ఫిజియోథెరపీతో తగ్గేది కాదు. మనం ఆహార పదార్థాలని సఫిషియెంట్ గా తీసుకోవడం వల్ల, మన శరీరానికి కావాల్సినటువంటి సప్తధాతువుల్ని సమానంగా తీసుకోవడం వల్ల, అంటే ప్రతి దాంట్లోనూ ఎనర్జీస్ ఉంటాయి. ఫైర్ ఎనర్జీ, వాటర్ ఎనర్జీ, వుడ్ ఎనర్జీ, ఇలా మనం ఇలా తీసుకుంటాం కదా. అందులో ఇక్కడ ఫైర్ని తగ్గించడానికి, వుడ్డును పెంచడానికి, లేకపోతే మన శరీరంలో ఉండేటువంటి ఎలిమెంట్స్ వీటిని తీసుకోవడం ద్వారా, అంటే ఇక్కడ నేను ప్రధానంగా ఏం చెప్పేస్తున్నానంటే మంచి గుమ్మడికాయని తీసుకోవాలి. ఇలాంటి సమస్య రెగ్యులర్గా వస్తుంది అన్నప్పుడు మీకు ఈ చూడండి మయోసైటిస్ ఇలాంటివి కూడా వస్తూ ఉంటాయి. అంటే విపరీతంగా వ్యాయామాలు చేయడం వల్ల ఆ మధ్యలో ఉండేటువంటి గుజ్జు లాంటి పదార్థం, మ్యూకస్ మెంబ్రెయిన్ అంటారా, మెత్తగా ఉంటుంది. అది మనకి బెండకాయలో బాగా దొరుకుతుంది. బెండకాయ అంటే ఎవరైతే డిహైడ్రేట్ గా ఉంటున్నారో, ఎవరికైతే ఈ పిక్కలు పట్టేయడం అయి ఉంటుందో వాళ్ళకి అద్భుతంగా పనిచేసేది బెండకాయ. అంటే నీళ్ళలో బెండకాయని సొక్ చేయడం ద్వారా వచ్చేటువంటి వాటర్, ఆ జిగురు వాటరు మన శరీరంలో ఆ తేమని, సంకోచ వ్యాకోచాలకి ఇబ్బంది లేని పదార్థాన్ని, జిగురు లాంటి పదార్థాన్ని ఇది ఇస్తుంది. ఓకే, అంటే ఇంటర్నల్ గా దీన్ని తీసుకోవాలి. మంచి గుమ్మడికాయ జ్యూస్. సో అంతేకాకుండా మనము తీసుకోవాల్సింది బెండకాయ వాటర్.
ఇవి రెండు కాంబినేషన్. అంటే మనం మంచి గుమ్మడికాయ తీసుకుంటున్నాం అంటే మా ఫైర్ ఎనర్జీని బ్యాలెన్స్ చేస్తుంది. మరి శరీరానికి కావాల్సినటువంటి తేమ మెయింటైన్ చేయాలి కదా. ఇప్పుడు ఏదో పైన మర్దన చేసాం కాసేపు ఉంటుంది, తర్వాత అది ఆవిరైపోతుంది. మరి లోపల ఆ తేమ ఉండాలి కదా. అది ఆ వ్యవస్థ, శోషరస వ్యవస్థ, ఎక్సోక్రైన్ గ్లాండ్స్ దాన్ని మెయింటైన్ చేస్తాయి. అంటే మన శరీరంలో తేమ ఎంత ఉండాలి అనే దాన్ని మెయింటైన్ చేసేది ఎక్సోక్రైన్ గ్లాండ్స్. అవి కోల్పోయాం మనం. దాన్ని పొందడానికి మనం బెండకాయని తీసుకుంటున్నాం రెగ్యులర్గా. అంటే మనం తీసుకునే పదార్థాలు మనం చూడండి, మనకి చామదుంపలు బాగా పనిచేస్తాయి, జిగురుగా ఉంటాయి. అవి మనం తీసుకున్న తర్వాత దాంట్లో కావాల్సిన ఆ మెంబరింగ్ ఏదైతే ఉందో అది శరీరానికి పోషకాలు అందిస్తుంది. జనరల్ గా ఇలాంటి కాలిపిక్కలు పట్టేస్తున్నాయి, కండరాల నొప్పులు ఉన్నాయంటే దుంపలు అవాయిడ్ చేయమని చెప్తారు కదా గురూజీ. ఇదైతే అట్లా కాదమ్మా, దీనికి అవసరమైనటువంటి దుంపలు, చిలకడ దుంప బాగా పనిచేస్తుంది. అంటే కండరాల వ్యవస్థకు సంబంధించినటువంటి పదార్థాలు మంచి గుమ్మడికాయ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఇవి తీసుకుంటూ మన శరీరానికి డిహైడ్రేట్ అయిపోయి ఉంది కాబట్టి ఆ వ్యవస్థ, అంటే పదార్థంలో ఉండేటువంటి తత్వాలను స్వీకరించాలి అంటే మనం ఏవైనా పెట్టేద్దాం, అది లోపలికి వెళ్ళిన తర్వాత నమిలిన తర్వాత బ్రెయిన్ యాక్టివ్ అయ్యి అందులో ఉన్న రసాన్ని స్వీకరించాలి. అందుకని దాన్ని శోషరస వ్యవస్థ. ఆ బ్రెయిన్కి ఆ నాలెడ్జ్ ఉంటుంది, అది వస్తుంది. అవి అన్ని పదార్థాల్లోనూ ఉండవు. మీరు ఎక్కువ మాంసం తినేసిన ఇవన్నీ కూడా తగ్గిపోతాయి. అందుకని వెజిటేబుల్లో ఒక్కొక్క పదార్థానికి ఒక్కొక్క తత్వం, రుచి ఇవ్వబడింది. అందులో ప్రధానంగా బెండకాయకి ఇచ్చినటువంటి వ్యవస్థ, లేకపోతే మన చామదుంపలు వీటిల్లో ఉన్నటువంటి వ్యవస్థ శోషరస వ్యవస్థ. పదార్థంలో ఉండేటువంటి తత్వాన్ని స్వీకరించి శరీరంలో దాన్ని తయారు చేసుకునే విధానం. మన కాయగూరలు కానీ ఆకుకూరలు కానీ ఇప్పుడు చాలా రకాలు ఉన్నాయి మనం తీసుకునే వెజిటేబుల్స్లో. అది ఒక్కొక్క మనిషికి మనస్తత్వానికి అనుగుణంగా దాన్ని మనం స్వీకరించే ఇదిని స్పర్శతో, చూపుతో, కొంతమంది అంటే చూసిన వెంటనే ఇది తినాలి అనిపిస్తుంటుంది. కంటికి ఆ వ్యవస్థ ఉంది. అంటే మనం ఫస్టే కంటితో తినేసాం, తర్వాత స్మెల్తో తినేసాం, తర్వాత నోటితో రుచి చూసాం, అప్పుడు పరిపూర్ణమైనటువంటి ఆనందం వస్తుంది. కళ్ళు మూసుకొని చీకట్లో ఏం తిన్నా ఒకటే ఉంటుంది, కేవలం రుచి మాత్రమే చూడగలుగుతాం. ఇప్పుడు అందరు చేసేది అదే, డిమ్ లైట్లలో, హోటల్స్లో, నైట్లో. అందుకనే మనకు ఇవన్నీ వికటించి మన శరీరం మనం ఎంత ఆరోగ్యకరమైన పదార్థం తిన్నా అనారోగ్యాలతో ఇబ్బంది పడడానికి ప్రధానమైనటువంటి కారణం సరైన లైట్. మనకంటే వంట చేసేటప్పుడు కూడా సూర్యరశ్మి ధారాళంగా పడే ప్రాంతంలోనే వంట చేయాలి. అందుకని తూర్పు భాగంలో ఆగ్నేయ స్థానాన్ని ఇవ్వడం జరిగింది, ఫైర్ ఎనర్జీ అని. ప్రతిదీ కూడా అంటే వాస్తు అంటే ఏదో మూఢనమ్మకం కాదు, మనకు అనుకూలంగా మార్చుకోవటం వాస్తు. వాస్తు అంటే బేస్డ్ ఆన్ సైంటిఫిక్ సైన్సే. అంటే ఇప్పుడు మనం సైన్స్ గురించి మాట్లాడడం, సైన్స్కి పూర్వం కొన్ని వేల సంవత్సరాల క్రితం కట్టడం ఎలా ఉంటే అక్కడ ఎనర్జీని కేంద్రీకరించగలం, ఇల్లు ఇలాగే ఉండాలి. పూర్వం అంతా రౌండ్గా ఉండి పైన గోపురంలా ఉండేవి, పిరమిడ్ షేప్లో ఉండేవి. ఇవన్నీ కూడా ఎనర్జీ బేస్డ్, ఎనర్జీస్ మాత్రమే పనిచేస్తాయమ్మా. ఇక్కడ మనకి ఫైర్ ఎనర్జీ ఎక్కువ అయిపోవడం వల్ల డిహైడ్రేట్ అయ్యాం కాబట్టి ఫైర్ని సప్రెస్ చేస్తూ ఏదైతే లాస్ అయ్యామో మజిల్ని, దాన్ని ఆ గుణగణాలను పెంపొందించుకోవడానికి. అంటే ఇక్కడ మనం విటమిన్స్లో మాట్లాడుకుంటే దీన్ని B7 అనొచ్చు. B7 అధికంగా ఉన్నటువంటి వెజిటబుల్స్, ఫ్రూట్స్ మనం తీసుకోవచ్చు. అలాగే బెండకాయ తీసుకోవచ్చు. ఖచ్చితంగా గురూజీ చాలా చక్కగా చెప్పారు. అంటే బూడిద గుమ్మడికాయ తీసుకుంటే మనకి రకరకాల విటమిన్స్, మినరల్స్ అన్నీ అందుతాయి. సో ఇంటర్నల్గా అది కరెక్ట్ చేస్తుంది ఈ ప్రాబ్లమ్ని. ఇక అంతేకాకుండా మనం బెండకాయ నీళ్లు తీసుకోవడం వల్ల డీహైడ్రేషన్ అనేది తగ్గుతుంది. అంతేకాదు దీంట్లో రకరకాల విటమిన్స్ అనేవి ఉంటాయి. సో బి విటమిన్ ఇలాంటివి ఉంటాయని చెప్పారు. సో ఇక జనరల్గా మా ఫుడ్ ద్వారానే దీన్ని తగ్గించుకోవచ్చు ఈ మజిల్ క్రాంప్స్ ని. సో అందరు కూడా పాటించాలని కోరుకుందాం. ఇది B3 అమ్మా, విటమిన్ B3 బెండకాయలో ఉన్నది. అలాగే ఎయిర్ ఎనర్జీ, అంటే సర్క్యులేషన్ ఎయిర్ తోటి, ఆక్సిజన్ తోటే వస్తుంది. అంటే ఇక్కడ మనకి ఏమర్థమవుతుంది, ఆక్సిజన్ సప్లై కూడా తక్కువగా ఉంది. డిహైడ్రేట్ అవ్వడం వల్ల అక్కడ ఉండాల్సిన తేమ తక్కువగా ఉంది. ఇక్కడ ఈ ఫైర్ కి ఎయిర్ తోడవడంతో ఫైర్ కొంచెం సప్రెస్ అవుతుంది, అంటే ఫైర్ ఎనర్జీని కొంచెం సప్రెస్ చేస్తాం. ఈ బెండకాయ తీసుకోవడం వల్ల ఇవి రెండు B3, B7 డెఫిషియన్సీస్ వల్ల కూడా పిక్కలు లాగడం అనేది మనకు వస్తుంది. మనం రిచ్ ఫుడ్స్ B3, రిచ్ ఫుడ్స్ B7 అని కొట్టుకుంటే మంచి గుమ్మడికాయ ప్లస్ ఇక్కడ మనకు బెండకాయ చూపిస్తుంది. అందులో ఇంకా నెంబర్ ఆఫ్ ఉంటాయి, ఇవన్నీ కూడా ఎందులో ఎక్కువగా ఉన్నాయి. అవి ఆ ప్రాంతాలను బట్టి, దొరికే సీజన్ బట్టి అవి రెగ్యులర్గా వాడుకుంటూ ఉంటాయి. ఈ సమస్యకి ప్రధానమైనటువంటి కారణం, మూలం ఏదైతే ఉందో అది పోతుంది. ఖచ్చితంగా గురుగారు చాలా చక్కగా చెప్పారండి. సో పాటించాలని కోరుకుందాము. జనరల్గా కూడా మంచి గుమ్మడికాయ జ్యూస్ తీసుకుంటే మంచిదే. అంటే ఏదో సమస్య ఉంది ఇలా కాకపోయినా
సంబట్ దాంట్లో పోషకాలు ఉంటాయి. సో ఆ పోషకాలు అనేవి మనకు అందుతూ ఉంటే మనకి ఇలాంటి సమస్యలు అనేవి ముందు ముందు అదే కాదమ్మా, చాలా సమస్యలు రావు. అంటే పూర్వం కేవలం ఏదో గృహప్రవేశం చేసినప్పుడు గుమ్మం దగ్గర కొట్టడానికి మంచి గుమ్మడికాయ, లేకపోతే 11వ రోజు భోజనాలు పెట్టినప్పుడు అంతే వాడతాం. కానీ రెగ్యులర్గా మంచి గుమ్మడికాయ వాడుకోవడం అనేది చాలా అవసరం. ఎస్, ఖచ్చితంగా గురూజీ. వెజిటబుల్స్ గురించి మీరు చెప్పడం మొదలు పెట్టాక చాలా మందిలో అవగాహన వచ్చింది. ఒకప్పుడు కొన్ని రకాల డైట్స్ ఉండేవి. ఆ డైట్స్ ఏంటి, ఎప్పుడు నాన్ వెజ్ చుట్టూ తిరుగుతూ ఉండేవి. సో ఇప్పుడు అది బ్రేక్ అయిపోయింది. వెజిటబుల్స్ అనేవి తీసుకుంటే మనకి ఆరోగ్య లాభాలు కలుగుతాయి. వెజిటబుల్ జ్యూసెస్ అనేవి చాలా మట్టుకు మన బాడీని ఆల్కలైన్ చేస్తాయి, క్యాన్సర్ కణాలను కూడా తగ్గిస్తాయి అని ఈ అవగాహన చాలా చాలా పెరిగిపోయింది. సో స్లీప్ నుంచి, గురక నుంచి, అన్ని రకాల గట్ హెల్త్ నుంచి, అన్ని రకాల అనారోగ్య సమస్యలు. రీసెంట్గా నేను యూఎస్లో ఒక కొలాన్ క్యాన్సర్కి ట్రీట్మెంట్ వాళ్ళు అంటే వన్స్ ఒకసారి డేట్ అనౌన్స్ వాళ్ళు ఫిక్స్ చేస్తే సర్జరీకి తీసుకెళ్ళిపోతారు. ఇప్పుడు నాకు తెలిసి ఇవాళ రేపు సర్జరీ ఉండొచ్చు, కానీ దానికి ముందు ఒక 1.5 month నుంచి మనం చేస్తున్న డైట్తో ఆయనకి చాలా కాంప్లికేషన్స్లో మంచి నిద్ర, గురక, చాలా వరకు ఆయనలో చాలా చేంజెస్ వచ్చినాయి. కానీ అక్కడ మళ్ళీ సర్జరీ వద్దు, క్యాన్సిల్ చేయండి అని చెప్పడానికి అవకాశం ఉండదండి. వాళ్ళు వన్స్ డేట్ ఫిక్స్ చేస్తారు, ఎందుకంటే వాళ్ళు ఇన్సూరెన్స్లో అవి క్లెయిమ్ చేస్తారు కదా. అందుకని ఒకవేళ పర్సనల్గా ఏదైనా అవకాశం ఉంటే టెస్ట్స్ అన్ని చేసి రిపోర్ట్లు నార్మల్, నేను చెప్పాను రిపోర్ట్లు నార్మల్ వస్తాయి. ఒకవేళ ఓపెన్ చేయాల్సి వచ్చినా, ఓపెన్ చేసిన సర్జరీ నార్మల్గా క్లోజ్ చేస్తారు, లోపల ఇన్ఫెక్షన్స్ లేవు, మీకు లింఫ్ నోడ్స్ కనపడవు, ఇన్ఫెక్షన్ ఉండి అదేమన్నా కట్ చేయాల్సి వస్తే తప్ప ఓపెన్ చేసినంత మాత్రం తీసేయాలని రూల్ ఏం లేదు. బాగున్నప్పుడు వాళ్ళు అక్కడ చేయరు కదా. మీరు ధైర్యంగా వెళ్ళిపోండి, మీరు చేయండి, మీకు ఫిజికల్గా చేంజెస్ కనిపిస్తున్నాయి. మనం చేసింది క్యాన్సర్కి, కొలాన్ క్యాన్సర్కి ట్రీట్మెంట్కి మనం వెజిటబుల్స్ చెప్పు. ఆయనలో చాలా చేంజెస్ వచ్చింది. అది ఇన్సోమేనియాకి పనిచేసింది, వైష్ణవుడికి గురకకు పనిచేసింది, ఇంకా ఆయనలో చాలా డైజెషన్ ఇష్యూస్ తగ్గినాయి. చాలా హ్యాపీగా ఉంది. వెజిటబుల్స్ అంటేనే ప్రాణశక్తి ఉంటాయి, ఆ ప్రాణశక్తి మనం గెయిన్ చేయగలుగుతాం. ఎస్, ఖచ్చితంగా గురువు గారు, చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి. ధన్యవాదాలు. సురేష్ మిత్రులు.